రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో అనకాపల్లి చర్లపల్లి ట్రైన్ను జెండా ఊపి ప్రారంభించారు. చర్లపల్లి అనకాపల్లి చర్లపల్లి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును రెగ్యులర్ ఎక్స్ప్రెస్ గా కొనసాగించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన సందర్భంగా ట్రైన్ నంబర్ 17045 17046గా ప్రతి వారం నడిచే ఎక్స్ప్రెస్ సేవ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, దీనివల్ల ప్రజలకు రవాణా సౌకర్య మార్గం ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించేందుకు అనకాపల్లి నుండి 3 ట్రైన్లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అనకాపల్లి నుండి చర్లపల్లి మరియు తిరుపతి, సోలాపూర్ ట్రైన్స్ ని రెగ్యులర్ చేసి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నానని, అందులో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్ 18 కోట్లతో నిధులతో మోడర్నైజేషన్ చేస్తున్నామని, త్వరలో వందే భారత్ లాంటి రైళ్లను అనకాపల్లిలో స్థాపు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నేను కిందికి తీస్తే మళ్ళీ మీరు పైన తీసి పెట్టేస్తే అట్లా. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి టు చర్లపల్లి అంటే హైదరాబాద్ చరిత్రలోనే ఈరోజు మనం చెప్పుకోదగ్గ రోజు అనకాపల్లి జిల్లాకి. ఎందుకంటే మామూలుగా మనం ఈ రూట్లో ట్రైన్లన్నీ తిరుమల ఎక్స్ప్రెస్ అని, విశాఖ ఎక్స్ప్రెస్ అని, లేకపోతే ఇంకొక ఎక్స్ప్రెస్ అని రకరకాల ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఇది అనకాపల్లి ఎక్స్ప్రెస్. ఈరోజు అనకాపల్లి టు చర్లపల్లి రెగ్యులర్ ట్రైను ఇక్కడి నుంచి స్టార్ట్ కావడం, అలాగే రేపు 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్. అంటే హైదరాబాద్ కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కానీ అనకాపల్లి జిల్లా నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా హైదరాబాద్లో ఒకరు ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, లేకపోతే వేరే పనులపైన హైదరాబాద్లో ఉంటున్నారు. వారందరి సౌకర్యార్థ కోసం ఢిల్లీలో రైల్వే బోర్డుతో మాట్లాడి అందరితో మాట్లాడి మొట్టమొదటగా అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా అనకాపల్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే నెంబర్ 1గా అటు డెవలప్మెంట్లో కానీ, లాజిస్టిక్స్లో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ, అభివృద్ధిలో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఈరోజు అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. ఇన్ని రోజులు ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా అనకాపల్లి పైన చర్చ జరుగుతున్నప్పుడు ఈరోజు ఈ ట్రైన్లు కూడా మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అలాగే అనకాపల్లి జిల్లా వాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్కి దాదాపు భారతదేశం నుంచి అంతా కూడా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజేషన్ అయిపోతుంది. త్వరలో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దాదాపు 18 కోట్లతో పెట్టి ఇక్కడ మోడర్నైజేషన్ అయ్యింది. ఇక్కడ ఇంకా రైల్వే సంబంధించి ఏదైతే ఆర్యూబీలు, ఆర్ఓబీలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ల్యాండ్ అక్విజిషన్ స్పీడ్ చేశారు. అవన్నీ కూడా వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ విజయరాజపేట కూడా బ్రిడ్జి చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉంది అనకాపల్లి టౌన్లో. అది కూడా త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నమస్కారం. విశాఖపట్నం బెంగళూరు ఐటీ కనెక్టివిటీ ఇక్కడికి ఏమేమి అవసరం ఉన్నాయో, ఇంకా వందే భారత్ స్టాపింగ్ కూడా కావాలని స్థానికులందరూ అడుగుతున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా గట్టిగా అడుగుతున్నారు. తప్పకుండా దాన్ని కూడా వందే భారత్ అనకాపల్లిలో కూడా స్టాపింగ్ చేసే దానికోసం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వందే భారత్ అనేది చాలా విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు చాలా స్పీడ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టిన ట్రైను. స్టాపింగ్స్ ఎంతమంది ప్యాసింజర్లు ఉంటారు, ఎంతమంది ఎక్కుతారు, ఎంతమంది దిగుతారు అనేది కూడా చూడాలి. దానివల్ల మనకి ఒకవేళ ప్యాసింజర్ నిజంగా ఉంటే కూడా తప్పకుండా ఇక్కడి నుంచి అనకాపల్లికి స్టాపింగ్ చేసేదానికి నేను రైల్వే బోర్డు కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మనకు మంచి అవకాశం ఉంది.
అలాగే ఇక మీదట ఈ అనకాపల్లి జిల్లాకి ఇంకా రైల్వేతో అన్ని పనులు అయిపోయి చేసుకునే విధంగా మొన్నే చూసాం, ఇంకొక లైన్ కూడా మనకు శాంక్షన్ కావడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే ఆర్ఓబీలు ఆర్యూబీలు ఏదైతే స్టేషన్ మోడరైజేషన్ ఉన్నాయో ఇంకా రైల్వేతో మనకు పని లేదనే విధంగా ఈ రాబోయే కాలంలో చేసుకుంటాం. అవన్నీ కూడా చేస్తాం. ఈరోజు అనకాపల్లి టు చర్లపల్లి అంటే హైదరాబాద్ చరిత్రలోనే ఈరోజు చెప్పుకోదగ్గ రోజు అనకాపల్లి జిల్లాకి. ఎందుకంటే మామూలుగా మనం ఈ రూట్లో ట్రైన్లన్నీ తిరుమల ఎక్స్ప్రెస్ అని, విశాఖ ఎక్స్ప్రెస్ అని, లేకపోతే ఇంకొక ఎక్స్ప్రెస్ అని రకరకాల ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఇది అనకాపల్లి ఎక్స్ప్రెస్. ఈరోజు అనకాపల్లి టు చర్లపల్లి రెగ్యులర్ ట్రైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ కావడం, అలాగే రేపు 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్. అంటే హైదరాబాద్ కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కానీ అనకాపల్లి జిల్లా నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా హైదరాబాద్లో ఒకరు ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో లేకపోతే వేరే పనులపైన హైదరాబాద్లో ఉంటున్నారు. వారందరి సౌకర్యార్థం కోసం ఢిల్లీలో రైల్వే బోర్డుతో మాట్లాడి అందరితో మాట్లాడి మొట్టమొదటగా అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా అనకాపల్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే నెంబర్ 1గా అటు డెవలప్మెంట్లో కానీ, లాజిస్టిక్స్లో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ, అభివృద్ధిలో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఈరోజు అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. ఇన్ని రోజులు ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా అనకాపల్లి పైన చర్చ జరుగుతున్నప్పుడు ఈరోజు ఈ ట్రైన్లు కూడా మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అలాగే అనకాపల్లి జిల్లా వాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్కి దాదాపు భారతదేశం నుంచి అంతా కూడా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. రైల్వే స్టేషన్ కూడా మోడరైజేషన్ అయిపోతుంది. త్వరలో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దాదాపు 18 కోట్లతో పెట్టి ఇక్కడ మోడరైజేషన్ అయింది. ఇక్కడ ఇంకా రైల్వే సంబంధించి ఏదైతే ఆర్యూబీలు ఆర్ఓబీలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ల్యాండ్ అక్విజిషన్ స్పీడ్ చేశారు. అవన్నీ కూడా వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ విజయరాజపేట కూడా బ్రిడ్జి చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉంది అనకాపల్లి టౌన్లో. అది కూడా త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నమస్కారం. విశాఖపట్నం బెంగళూరు ఐటీ కనెక్టివిటీ దానికి వీక్లీ వన్స్ ఒకటే డైరెక్ట్ ట్రైన్, రెగ్యులర్ ట్రైన్ వందే భారత్. ఇక్కడికి ఏమేమి అవసరం ఉన్నాయో ఇంకా వందే భారత్ స్టాపింగ్ కూడా కావాలని స్థానికులందరూ అడుగుతున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా గట్టిగా అడుగుతున్నారు. తప్పకుండా దాన్ని కూడా వందే భారత్ అనకాపల్లిలో కూడా స్టాపింగ్ చేసే దానికోసం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వందే భారత్ అనేది చాలా ఒక విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు చాలా స్పీడ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టిన ట్రైను. స్టాపింగ్స్ ఎంతమంది ప్యాసింజర్లు ఉంటారు, ఎంతమంది ఎక్కుతారు, ఎంతమంది దిగుతారు అనేది కూడా చూడాలి. దానివల్ల మనకి ఒకవేళ ప్యాసింజర్ నిజంగా ఉంటే కూడా తప్పకుండా ఇక్కడి నుంచి అనకాపల్లికి స్టాపింగ్ చేసేదానికి నేను రైల్వే బోర్డు చైర్మన్గా కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మనకు మంచి అవకాశం ఉంది. అలాగే ఇక మీదట ఈ అనకాపల్లి జిల్లాకి ఇంకా రైల్వేతో అన్ని పనులు అయిపోయి చేసుకునే విధంగా మొన్నే చూసాం, ఇంకొక లైన్ కూడా మనకు శాంక్షన్ కావడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే ఆర్ఓబీలు ఆర్యూబీలు ఏదైతే స్టేషన్ మోడరైజేషన్ ఉన్నాయో ఇంకా రైల్వేతో మనకు పని లేదనే విధంగా ఈ రాబోయే కాలంలో చేసుకుంటాం.